అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎన్ శైలజ, శక్తిపాత యోగాచార్య, ఆధార్ అండ్ లైఫ్ కోచ్. మనం చాలా వరకు హీలింగ్ టెక్నిక్స్, ఎనర్జీని ఏ విధంగా మనము మన నిజ జీవితంలో, నిత్య జీవితంలో ప్రతిరోజు కూడా ఎలా వాడుకోవాలి, మన యొక్క శక్తిని మనం ఏదైతే కోల్పోతూ ఉన్నామో మన యొక్క మాటల వలన, ఆలోచనల వలన, ఆహారపు అలవాట్ల వల్ల, అన్నెసరీ ఆలోచనలు, భయాలు, కోపాలు, ఎమోషనల్ ప్రాబ్లమ్స్, వీటన్నిటి వల్ల మనము ప్రతిరోజు ఎంతో నెగిటివ్ ఎనర్జీని పోగు చేసుకుంటున్నాము, ఉన్న ఎనర్జీని పోగొట్టుకుంటున్నాం. అయితే ఇది మనము ఏ రోజుకు ఆ రోజు ఏ విధంగా మనం పోగు చేసుకోవచ్చు, ఏ విధంగా ఒక హై వైబ్రేషనల్ ఎనర్జీతోటి మనల్ని మనం హీల్ చేసుకోవచ్చు అనేది చాలా రోజులుగా చెప్తూనే ఉన్నాము. చాలా టెక్నిక్స్ కూడా మీకు నేర్పిస్తూ ఉన్నాను. అయితే నాకు ఈ మధ్యకాలంలో మనం ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాము. కానీ మనకు మన యొక్క ఈ జీవన విధానం వలన, ఈ సమస్యల వల్ల ఏమవుతుందంటే ఎంతో శక్తి ఆడపిల్లలు పోగొట్టుకుంటున్నారు. ఆర్ ఈవెన్ జీవితంలో ఎవరైతే ఆడపిల్లలు కానీ, మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ, పిల్లల్ని చూసుకోవాల్సింది కానీ, ఇటు కెరీర్లో కానీ దే ఆర్ చాలా స్ట్రెస్కి ఇదవ్వడం గమనిస్తూ ఉన్నాము. ఈ మధ్యనే మనకు ఏపీ గౌరవ చీఫ్ మినిస్టర్గా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆ డీటెయిల్స్ చెప్తూ ఉన్నప్పుడు ఆడవాళ్ళకి చాలా బీపీ పెరిగిందని, తర్వాత క్యాన్సర్ కూడా చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉందని, ఈ విధంగా చెప్తున్నప్పుడు ఏంటంటే మనము మన యొక్క ఆరోగ్యాన్ని ఏ విధంగా మనం బాగు చేసుకోవాలి అనే విషయాన్ని, ఎనర్జీని డెవలప్ చేసుకోవడం ద్వారా, ఎన్హాన్స్ చేసుకోవడం ద్వారా, మన నెగిటివిటీని క్లియర్ చేయడం ద్వారా మనం ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. వచ్చిన డిసీజెస్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. అయితే ఈవెన్ మనము చాలా చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళకి ఈవెన్ 6-7 ఇయర్స్కే పీరియడ్స్ రావడం అనేది, మెచ్యూర్ అవడం అనేది మనకు ఈవెన్ ఖాదరవల్లి గారు వారికి ఎన్నో ఆ కేసెస్ రావడం కూడా మనం గమనిస్తూ ఉన్నాము. అంటే ఏమవుతుంది, దెర్ ఈజ్ బికాస్ ఆఫ్ ది ఫుడ్, వీటన్నీ ఈ యొక్క అన్నెసరీ ఏవైతే ఉన్నాయో ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కలిగించే ఫుడ్స్ మనం తినడం అనేది కూడా వీటికి ముఖ్యమైన కారణంగా అనిపిస్తుంది. అయితే వీటన్నిటి యొక్క టాక్సిన్స్ని, నెగిటివ్ ఎనర్జీస్ని మనం తీయాలి అని అనుకుంటే హై వైబ్రేషనల్ ఎనర్జీ టెక్నిక్స్ని మనం నేర్చుకోవాలి, తప్పకుండా నేర్చుకోవాలి. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది చక్రాస్ గురించి మాట్లాడుతున్నారు, దే ఆర్ కనెక్టెడ్ టు ది ఎర్త్ అని చెప్తున్నారు, పంచభూతాలకి కలిసి ఉన్నాయని. ఈ పైన మాటలు మనం ఎంత చెప్పినా కూడా ఆ రియల్గా లోపల ఆ ఎనర్జీ ఫీల్డ్లోకి వెళ్ళి ఆ చక్రాలో ఉన్న ఇంబ్యాలెన్స్ని ఎలాంటి ఫ్రీక్వెన్సీతో మనం క్లియర్ చేయగలము అని అనుకుంటే అలాంటి ఫ్రీక్వెన్సీని యూజ్ చేసినప్పుడు అవి తొందరగా క్లియర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చాలామందికి పీసీఓడి, ఆడపిల్లలకి ఆ పీసీఓడి అనేది, పీరియడ్ సరిగ్గా రాకపోవడం అనేది, వాళ్ళు వెళ్ళడము, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గడానికి మెడిసిన్స్ తీసుకోవడము, ఇవన్నీ మనం రోజు వింటున్నాం. అలాగే ఒక మ్యారేజ్ అయిన వాళ్ళకి ఈ ఐవీలోకి వెళ్ళడము, ఏదంటే ఫెర్టిలిటీ సరిగ్గా లేకపోవడము, కన్సీవ్ కాలేకపోవడము. కాబట్టి చాలా వాళ్ళు మానసికమైన స్ట్రెస్కి చాలా లోన్ అవ్వడం చూస్తున్నాం, మానసిక ఒత్తిడికి. కాబట్టి మనం ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ సిరీస్ అనేది నాకు ఏదంటే అనిపిస్తుందంటే డిఫరెంట్ టెక్నిక్స్లో, అంటే హై వైబ్రేషనల్ మెడిటేషన్ టెక్నిక్స్ లైక్ సిద్ధ యోగా టెక్నిక్, స్వామి హరిదాస్ లైఫ్ సిస్టమ్ది మీకు నేను చాలాసార్లు ఆల్మోస్ట్ 10-15 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాను. ఎంతో కొన్ని వేల మంది నేర్చుకున్నారు. దే ఆర్ ఆల్ గెటింగ్ వెరీ గుడ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. అది నేర్పించుకోవచ్చు. రేకీ ఎనర్జీని కూడా 1-2-3 లెవెల్స్ నేర్చుకుని దాని ద్వారా కూడా వాళ్ళ యొక్క ఆ సిస్టమ్స్ని, ఆర్గాన్స్ని, అంటే ఎనర్జీతో పాటు ఫిజికల్ ఆర్గాన్ని కరెక్ట్ చేసుకోవడము, వాళ్ళ యొక్క ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని తగ్గించుకోవడం చూస్తున్నాము. అలాగే ఈ మధ్యకాలంలో ఇంకొన్ని, అంటే మన యొక్క కార్మిక్ లెవెల్లో ఉండే ఆ ప్రాబ్లమ్స్ అనేవి హొపనొపనోలో తగ్గించుకోవడం అనేది చూస్తున్నాము. కాబట్టి ఇవన్నీ కలిపి ఓ డిఫరెంట్ టెక్నిక్స్ అన్నిటిని సింథసైజ్ చేసి ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్, ఆ ఉమెన్ వాళ్ళ యొక్క ఏదైతే ఆ యూటరైన్ ప్రాబ్లమ్స్,
చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మానసికమైన రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకుంటూ ఎమోషనల్గా స్ట్రెంగ్థెన్ అవుతూ వాళ్ళు తర్వాత యూటరస్లో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ఇంబ్యాలెన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, పీరియడ్ సరిగ్గా రాకపోవచ్చు, ఫెర్టిలిటీ లేకపోవచ్చు, తర్వాత మెనోపాజ్ టైంలో హెవీ బ్లీడింగ్ ఉండొచ్చు. ఇలాంటి రకరకాలైన సమస్యలు ఉన్నాయి. ఇది నిజంగా యూటరస్ అనేది చాలా తొందరగా హీల్ అవుతుంది. అది చాలామందికి తెలియదు. ఎందుకంటే అది ఎలా హీల్ చేయాలో తెలియక మనం మామూలు రెగ్యులర్ మెడికల్ దాంట్లోకి వెళ్ళి ఆపరేషన్స్కి వెళ్ళడము ఆపరేషన్స్లో వాళ్ళు యూటరస్ని వాటిని తీసేయడం ద్వారా లాట్ ఆఫ్ నెగిటివ్ ఎమోషనల్ ట్రామా లేడీస్లో పెరగడం చూస్తున్నాం. దే బికమ్ మోర్ నెగిటివ్ అన్నమాట. అంటే ఒక ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీ ఎప్పుడైతే చక్రాస్లో ఏర్పడిందో ఆ ఇంబ్యాలెన్స్ వలన ప్రతిదాన్ని జీవితంలో నెగిటివ్గా చూడడము, దానివలన వాళ్ళ జీవితంలో రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ రావడం కూడా మనం గమనిస్తున్నాం. ఎందుకంటే మనకు యూటరస్ అనేది సెక్స్ చక్ర దగ్గర ఉంటుంది. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ది థ్రోట్ చక్ర. ఇది లోయర్ క్రియేషను, థ్రోట్ వచ్చేటప్పటికి హయ్యర్ క్రియేషన్. అంటే ఇప్పుడు మంచి రైటర్స్ కానీ, సింగర్స్ కానీ, పెయింటర్స్ కానీ, మంచి కవిత్వాలు రాసేవాళ్ళు, వీళ్ళందరికీ థ్రోట్ చక్ర హయ్యర్ క్రియేటివిటీ పెరుగు ఉంటుంది. అందుకే చూడండి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి పీసీఓడి కూడా ఉంటుంది. ఇవి రెండు కనెక్టెడ్ అన్నమాట. సో బై బ్యాలెన్సింగ్ దీస్ టూ చక్రాస్, అంటే చక్ర హీలింగ్ అలాంగ్ విత్ ఎనర్జీ హీలింగ్ విత్ హై వైబ్రేషనల్ టెక్నిక్స్, వీటిని ఒక 21 డే ప్రోగ్రామ్గా చేయాలని అనుకుంటున్నాను. దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్, మీరు మా నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే యూ కెన్ జాయిన్ ఇన్ దట్ ప్రోగ్రామ్. జాయిన్ అయినప్పుడు ఆ 21 డేస్లో మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చింది అనేది మనం అందరం చూద్దాము. దట్ విల్ హెల్ప్ యూ త్రూఅవుట్ యువర్ లైఫ్. మీరు జీవితంలో ఇప్పుడు నేర్చుకుంటే జీవితం అంతా కూడా ఆ టెక్నిక్స్ని వాడుకుంటూ ఉండొచ్చు. అంటే ఈ ఎనర్జీ టెక్నిక్స్ ఎలాగంటే, మనం ఒకసారి సైకిల్ నేర్చుకున్నాం అనుకోండి, జీవితం అంతా సైకిల్ ఎప్పుడన్నా తొక్కలం. ఒక కార్ డ్రైవింగ్ వచ్చింది, చాలా రోజులు మానేసినా మళ్ళీ మనం డ్రైవ్ చేయగలుగుతున్నాం. అలాగే ఈ ఎనర్జీ టెక్నిక్స్ ప్రతిరోజు మనకు అవసరం ఉంటాయి. ప్రతిరోజు ఆహారము, గాలి, నీరు ఎలా అవసరమో ఈ ఎనర్జీ, హై వైబ్రేషనల్ ఎనర్జీని తీసుకుని మనల్ని మనం జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవడానికి వీలవుతుంది. కాబట్టి తప్పకుండా మనందరం కూడా ఆ ప్రోగ్రామ్ని నేర్చుకుందాము. థ్యాంక్ యూ.